నమస్కారం. వెల్కమ్ టు ఏటీ పల్స్. ఈ వార్త చూసుకుంటే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు ఎగుమతులు కానీ దిగుమతులు కానీ బ్యాన్ చేశారు. అయినప్పటికీ పూణేలో ఏదో ఒక ఫెస్టివల్ జరిగితే ఆ ఫెస్టివల్లో ఈమె బెడ్షీట్ కొంటే ఆ బెడ్షీట్ పైన మేడ్ ఇన్ పాకిస్తాన్ అని ఉండడం మరీ దారుణం. ఫస్ట్ అయితే ఈ వార్త చదువుదాం. ఒక ఆలయం ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సంతలో ఒక మహిళ బెడ్షీట్ కొనుగోలు చేసింది. ఇంటికి వెళ్లి చూడగా మేడ్ ఇన్ పాకిస్తాన్ అని దానిపై ఉన్నది. దీంతో ఆ మహిళ షాక్ అయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒక ఆలయం ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సంతలో ఒక మహిళ బెడ్షీట్ కొనుగోలు చేసింది. ఇంటికి వెళ్లి చూడగా మేడ్ ఇన్ పాకిస్తాన్ అని దానిపై ఉన్నది. దీంతో ఆ మహిళ షాక్ అయింది. ఈ విషయాన్ని వీడియోలో షేర్ చేసింది. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. జూన్ 3న సంకష్టి చతుర్థి పండుగ సందర్భంగా పింప్రి చించ్వాడ్లోని మోరియా గోసాని ఆలయం వద్ద ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్లో పూజా సరాఫ్ అనే మహిళ ఒక బెడ్షీట్తో పాటు కొన్ని వస్తువులు కొనుగోలు చేసింది. కాగా ఆ మహిళ తన ఇంటికి వెళ్ళిన తర్వాత కొనుగోలు చేసిన బెడ్షీట్ను పరిశీలించింది. దానిపై మేడ్ ఇన్ పాకిస్తాన్ అన్న ట్యాగ్ ఉండటం చూసి ఆమె షాక్ అయింది. దీని గురించి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. మనం ఎక్కడ నివసిస్తున్నాం, సరిహద్దు ప్రాంతంలో కూడా లేం కదా, అయినా సరే మన ఇంట్లో ఇలా మేడ్ ఇన్ పాకిస్తాన్ వస్తువు ఉండడం ఏమిటి అని ఆమె ప్రశ్నించింది. మరోవైపు ఈ సంఘటన పట్ల తనకు చాలా బాధగా ఉన్నదని, తనలాంటి చాలామంది హిందువులు అక్కడ ఇలాంటి దుప్పట్లు కొనుగోలు చేసి వారి ఇళ్లకు తీసుకెళ్లినట్లు ఆమె వాపోయింది. వస్తువులు కొనేటప్పుడు కళ్ళు తెరిచి చూసుకోవాలి, ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి అని ఆమె అన్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ నుంచి దిగుమతి ఎగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపై కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నిషేధం విధించింది. అయినప్పటికీ ఆ దేశ వస్తువుల అమ్మకాలు జరుగుతున్నట్లు తాజా సంఘటన ద్వారా బయటపడింది. దీంతో పింప్రి చించ్వాడ్ పోలీసులు స్పందించారు. ఆ మహిళ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. పాక్ ఉత్పత్తులను విక్రయించే విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ను కూడా కోరారు. సో అది నేను చెప్పాను కదా, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టు పెహల్గాం అటాక్ తర్వాత మన దేశానికి పాకిస్తాన్కు ఎగుమతులు దిగుమతులు బ్యాన్ చేసింది మన కేంద్ర ప్రభుత్వం. అయినప్పటికీ ఆ దేశ వస్తువులు మన దేశంలో దిగుమతి అయ్యి అమ్మబడుతున్నాయంటే దీని వెనక ఉన్న ఎవరైతే దీని వెనక ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇటువంటి వాటికి మన వాళ్ళే సపోర్ట్ ఉంటారు. ఎందుకంటే తక్కువ డబ్బులకు వస్తున్నాయని అక్కడ నుంచి తీసుకురావడము, ఇక్కడ అమ్మడము, వాళ్ళ దేశానికి సంపదను ఇయ్యడము మరీ దారుణంగా ఉంది. ఎందుకంటే ఆ దేశం మన పైన ఎప్పుడూ విషయం చెబుతూ ఉండే ఒక వేస్ట్ కంట్రీ. అటువంటి వేస్ట్ కంట్రీకి మనం ఏ విధంగా కూడా రూపాయి కూడా సహాయం చేయకూడదు. ఎందుకంటే అలా సహాయం చేస్తే మనం ఇచ్చిన ప్రతి రూపాయి మన పైన దాడి చేయడానికే వాళ్ళు ఉపయోగిస్తారు. కాబట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి ఏ వస్తువు కొనకూడదు. ఏదైనా వస్తువు కొనేటప్పుడు మీరు ఖచ్చితంగా చెక్ చేయండి, దానిపైన మేడ్ ఇన్ ఇండియా అని ఉందా, లేదంటే మేడ్ ఇన్ పాకిస్తాన్ అని ఉందా, లేదంటే మేడ్ ఇన్ చైనా అని ఉందా, ఒక్కసారి చెక్ చేసి తీసుకోండి. మేడ్ ఇన్ ఇండియా అంటే దృఢత్వంగా ఉంటాయి. మేడ్ ఇన్ చైనా అంటే మీకు తెలిసిందే, డబ్బా ఫోన్లు లేకుంటే డబ్బా వస్తువులు ఉంటాయి, వాటికి లైఫ్ ఎక్కువ ఉండదు. మేడ్ ఇన్ పాకిస్తాన్ అనేది అది అసలు పరమ దరిద్రమైంది. అది అసలు కొనకండి, దానికి మనకు సంబంధమే లేదు. ఎందుకంటే అది కొన్నామంటే దానికి ఏదైతే మనం డబ్బులు ఇచ్చి కొంటామో అదే మనం ఇచ్చిన డబ్బులతోనే వాళ్ళు మనపైన ఉగ్రదాడులు చేసే అవకాశాలు ఉంటాయి. సో దయచేసి పాకిస్తాన్ వస్తువులు కానీ చైనా వస్తువులు కానీ కొనకండి. మ్యాక్సిమం మీరు మేడ్ ఇన్ ఇండియా వస్తువులే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మేడ్ ఇన్ ఇండియా మన వస్తువులు మనం కొంటే మనం ఏదైతే డబ్బులు ఇస్తున్నామో అది మన గవర్నమెంట్కే మనం ఇచ్చినట్టు ఉంటుంది. అది తిరిగి మనపైనే ఖర్చు పెడతారు, మన దేశం కోసమే ఖర్చు పెడతారు. సో దయచేసి మేడ్ ఇన్ అదర్ కంట్రీస్ బ్యాన్ చేసేయండి, మేడ్ ఇన్ ఇండియాను ప్రిఫర్ చేయండి. ప్రతి వస్తువు పైన చెక్ చేయండి, మేడ్ ఇన్ ఇండియా అని ఉంటే తీసుకోండి, లేదంటే వదిలేయండి.